ఇప్పుడు కట్టుకున్న భార్యను కడతేర్చాడు. పెళ్లి అయిన నాటి నుంచి భార్యపై అనుమానం పెంచుకున్న ఆ దుర్మార్గుడు నిత్యం చిత్రహింసలకు గురి చేసేవాడు. శుక్రవారం రాత్రి తీవ్ర వాగ్విదానికి దిగిన ఆ కాలయముడు భార్యను గొంతు నులిమి చంపేశాడు. పద్మనాభం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలంలో పద్మనాభం గ్రామం రాజవీధిలో భార్యపై అనుమానంతో భర్త భార్యను గొంతు నులిమి చంపిన వైనం శుక్రవారం రాత్రి జరిగింది. పద్మనాభం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విజయనగరం జిల్లా కొండకరకం గ్రామానికి చెందిన ఇప్పిలి భూలోక, పద్మనాభం గ్రామానికి చెందిన వెంకటలక్ష్మికి 8 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 2 కుమారులు. భార్యపై అనుమానంతో భూలోక పలుమార్లు చిత్రహింసలకు గురిచేసేవాడు. శుక్రవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో తన భార్య ఫోన్లో ఎవరితో మాట్లాడుతుందో అని అనుమానంతో గొడవకు దిగాడు. ఆ గొడవ కాస్త విషమించటంతో భార్యను గొంతు నులిమి చంపాడు. అనంతరం తనకు తానే కత్తితో గాయపరుచుకుని భార్య తనను చంపబోయిందనే నాటకానికి తెరలేపాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతురాలిని పరిశీలించి గాయపడిన భూలోకను కేజీహెచ్కు తరలించారు. వెంకటలక్ష్మి మృతదేహాన్ని భీమిలి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. పద్మనాభం ఎస్ఐ సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.